కార్తీక పురాణము 3వ అధ్యాయము. కార్తీక మాస స్నాన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నానదానముల వలన విశేష పుణ్యం లభిస్తుంది. సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మరణము తరువాత శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానము చేయక అవినీతి పరులై భ్రష్టులై తిరిగి అనేక జన్మలు చండాలురై పుట్టి చివరకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లి మరియు బ్రహ్మ రాక్షసులుగా పుడతారు. దీనిని గురించి ఒక ప్రాచీన కథ చెప్పెదను, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పాడు. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఆంధ్రదేశం నందలి దక్షిణ ప్రాంతమున ఒక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవ్యాఖ్య పరిపాలకుడు, భూతదయ పరోపకార బుద్ధి అగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయవలెనని కోరికతో బయలుదేరి చివరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు. ఆ తీర్థ సమీపమున ఒక మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టు పైన భయంకర ముఖములతో, పొడుగాటి జుట్టుతో, నల్లని తాటి చెట్టులాగా బాణ పుట్టలతోనూ చూచువారికి అతి భయంకరంగా ఉన్న 3 బ్రహ్మ రాక్షసులు నివసిస్తూ ఆ దారిన వెళ్ళే బాటసారులను పట్టి భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితంగా చేసేవారు. తీర్థయాత్రకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రమునకు వస్తున్న విప్రుడు ఆ వృక్ష వద్దకు రాగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రం పెద్దగా పఠిస్తూ, ప్రభో, ఆర్తత్రాణ పరాయణ, అనాథ రక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుని, మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ పిశాచముల వారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ మాటలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావా, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది. మీ రాక వల్ల మేము ధన్యులమయ్యాము. మమ్ము రక్షింపు అని ప్రాధేయపడ్డారు. వారి మాటలు విన్న విప్రుడు ధైర్యం తెచ్చుకుని, ఎవరయ్యా మీరు? మీకు ఈ రాక్షస రూపం ఎందువలన కలిగినది? మీ పూర్వజన్మ చరిత్ర ఏమిటి అని అడిగాడు. విప్రోత్తమ, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానం కలిగినది. అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతము ఇలా చెప్పాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను ద్రావిడ దేశ బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వముతో న్యాయ విచక్షణమాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని వసూలు చేసి దుర్వ్యసనాలతో భార్యాబిడ్డలను సుఖపెట్టక, పండితులను అవమానపరుస్తూ దాన ధర్మాలు చేయక, ఏనాడైనా ఒక బ్రాహ్మణునికి పిడికెడన్నం పెట్టక పాపాలను మూటగట్టుకున్నాను. ఆ విధంగా నేను చనిపోయిన తర్వాత బ్రాహ్మణ ధనం అపహరించిన పాపానికి రౌరవాది నరకాలు అనుభవించి తరువాత భూలోకంలో చాలా నీచ జన్మలెత్తి చివరకు బ్రహ్మ రాక్షసునిగా పుట్టాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపముతో నరభక్షణము చేయుచున్నాను. కావున ఓ విప్రోత్తమ, నన్ను ఈ రాక్షస రూపం నుండి రక్షించవలసినదని మొదట రాక్షసుడు తన వృత్తాంతము చెప్పి వేడుకున్నాడు. ఇక రెండవ రాక్షసుడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించాను. నేను ఎట్టి దాన ధర్మములు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను. నేను మరణించిన తరువాత నరక కూపంతో నానా యాతనలు పడి భూలోకంలో ఈ బ్రహ్మ రాక్షసిగా జన్మించాను.
నన్ను ఈ పాప పంకిలము నుండి రక్షింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి వేడుకొన్నాడు. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పాడు. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను. స్నాన సంధ్యలు విడిచిపెట్టి కర్మ చండాలుడినై భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను అర్పించక భక్తులు తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు ఇచ్చేవాడిని. మద్యమును మాంసము తినుచు పాప కార్యములు ఎన్నో చేశాను. నా మరణము తరువాత నరక బాధలు అనుభవించి ఎన్నో జన్మలెత్తి చివరికి ఈ రాక్షస జన్మతో ఈ చెట్టును ఆశ్రయించి ఉంటున్నాను. ఓ విప్రోత్తమ, నన్ను కూడా పాప విముక్తుని చేయము అని ప్రార్థించాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ బ్రాహ్మణుడు 3 పిశాచముల ప్రార్థనలను ఆలకించి వారితో, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి, మీకు విముక్తిని కలిగించదను అని వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయి ఆ ముగ్గురిని విముక్తి సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానం చేసి వారి చేత చేయించి స్నాన పుణ్యఫలమును 3 బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళారు. జనక మహారాజా, కార్తీక మాసంలో నదీ స్నానము చేసిన ఫలితం ఎంత గొప్పదో. కనుక కార్తీక మాస స్నాన ఫలం వలన హరిహరాదులు సంతృప్తి పొంది సకల ఐశ్వర్యములు కలుగజేస్తారు. కనుక స్త్రీ పురుషులందరూ కూడా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం తప్పక చేయాలి. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్య మందలి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణము పూర్తి అయినది.